గత 30 రోజులుగా కాకినాడ జిల్లాలో ఒకే ఒక వార్త హల్చల్ చేస్తుంది. ప్రధానంగా తెలిసిందే తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి, మరో పక్కన పామాయిల తోటలు, పక్కన ఉన్నటువంటి కొండలు. ఇదే ప్రతి ఒక్క నోట ఇదే మాట. చిన్నారి జ్ఞానేశ్వరి పామాయిల తోటలో మిస్ అయింది. పాప ఏమైందంటూ కూడా ఇప్పటికి 30 రోజులైనా సరే పాప ఏమైందని కూడా ఇప్పుడు కూడా తెలియని పరిస్థితి. ఒక పక్కన పోలీసులు పనిచేస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి చివరిసారిగా ఈ పామాయిల తోటలోంచి నడుచు వెళుతూ అలాగే ఏదైతే సిహెచ్ అగ్రహారంలో ఉన్న 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పామాయిల తోట ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తాం. డ్రోన్ విజువల్స్ కూడా చూస్తాం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందో. కానీ ఈ పామాయిల తోటలో ఒక ప్రాంతానికి వెళ్ళి మనం నడిచి కొత్తవారు వస్తే మరొక ప్రాంతాన్ని మనం వచ్చినటువంటి దారిని కూడా మర్చిపోయేంత అంత విస్తారంగా ఈ పామాయిల తోట విస్తరించి ఉంది. అంతేకాకుండా చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నెల రోజుల ముందు ఈ పామాయిల తోటలో ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఈ పామాయిల తోట ఇక్కడ ప్రత్యేకంగా ఈ పాప ఇంకా ఏదైనా పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా జరిగి ఉంటే పాపకు సంబంధించిన ఏదైనా క్లూ లభిస్తుందని ఒక ఆశతో ఈ పామాయిల తోట మనం వచ్చినప్పుడు మనం ఈ గడ్డిలో మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. అంటే మనకి ఇందులోకి వెళ్తే మన లోతులో గడ్డి ఇక్కడంతా కూడా కనిపించేది. కానీ ఇప్పుడు ఈ గడ్డి ఏ విధంగా ఉందో ఇప్పుడు చూస్తున్నాం. మొత్తం ఈ పామాయిల తోట 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్న ఈ గడ్డిని తొలగించే ప్రక్రియ అయితే గత 10 రోజుల నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ పామాయిల తోట ఈ విధంగా ఇప్పుడు మనం చూసాం. గడ్డి అయితే మనం లోపలికి వెళ్ళాం. ఈ పామాయిల తోటలోకి వెళ్ళినప్పుడు చూస్తే లోపలికి వెళ్ళి మనం ఒక్కసారి కూర్చుని ఉంటే మనం కనిపించని పరిస్థితిలో కూడా మీకు గతంలో ఒక వీడియో కూడా చూపించాం. ఈ పామాయిల తోటని ఇప్పుడు పాపకు సంబంధించి నిజంగా ఇక్కడే మిస్ అయింది కాబట్టి 20 నిమిషాల వ్యవధిలో పాప అంత దూరం కొండలు ఎక్కి వెళ్ళలేదు కాబట్టి ఆ కొండ ప్రాంతాల నుంచి కాకుండా ఆ పామాయిల తోటలోనే ఉంటుంది చూడండి రకరకాలుగా అనుమానాలు అనేక మంది కామెంట్స్ కూడా చేశారు. అటువంటి కామెంట్స్ కోసం మరొకసారి ఈ పామాయిల తోటను కూడా అధికారులు కావదు ఈ పామాయిల తోట యజమాని ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత ఖర్చులతోనే ఈ అంతా కూడా క్లీన్ చేశారని కూడా తెలుసుకొస్తుంది. చూడొచ్చు పామాయిల తోట ఎంత క్లీన్గా ఉంది. ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు అంటే పామాయిల తోటలో పాప చివరిసారిగా ఇటువైపు నడిచి వెళ్ళిపోయింది. తండ్రి కోసమే తన వెనకాలే వెళ్ళిపోయింది. దానితో పాటు ఆ తండ్రి ముఖ్యంగా తను ఏడ్చుకుంటూ వస్తుంటే తీసుకుని వచ్చి బైక్ మీద తీసుకురావడం, అక్కడ దింపిన తర్వాత ఇద్దరు మరొక వ్యక్తి తీసుకుని వెళ్ళిపోవడం. ఆ వ్యక్తి అందరికి కూడా తెలుసు, గణేష్ అనే వ్యక్తి. అతని పేరు కూడా గణేషే. ఆయన ఈ తోటకు సంబంధించిన గుమస్తాగా పనిచేస్తున్నారు. గత కొన్నాళ్ళ నుంచి ఒక ఏదైతే తోట యజమాని అనపర్తికి సంబంధించిన ఒక రైతుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఆ రైతు ఎవరో ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మనం చూడొచ్చు పామాయిల తోటని ఏ స్థాయిలో ఇక్కడ మొత్తం క్లీన్ చేశారో. అంటే ఇది గడ్డి దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ని కూడా తీసుకుని వచ్చారట. అది ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు అసలు దీని పరిస్థితి అనేది కూడా తెలుసుకుందాం. ఒకసారి అయితే ఈ పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే గడ్డే ఇక్కడ ఉండేది. ఈ స్థాయిలో అయితే గడ్డి ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా కనుచూపు మేరలో అంతా కూడా చాలా శుభ్రంగా కనబడుతుంది. అయినా సరే జ్ఞానేశ్వరి జాడ ఈ పామాయిల తోటలో లేదనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది అందరూ కూడా. ప్రస్తుతం ఏదైతే మనకి చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఆ రోజు తన తండ్రి పాపను అక్కడ విడిచిపెట్టి తన తండ్రి బైక్ మీద తీసుకువెళ్ళినటువంటి గణేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు కూడా గణేషే. సార్ చెప్పండి, ఈ గణేష్ మీరు కూడా గణేష్ని తీసుకుని మీరు వెళ్ళారు. ఆ రోజు పాప ఇదే తోటలో మిస్ అయిందని అందరూ కూడా భావించారు. అంటే కొండలు వెళ్ళిపోయిందని కొంతమంది అనుకున్నారు, ఎవరో తీసుకెళ్ళిపోయారు కొంతమంది అనుకున్నారు. ఇంకా పామాయిల తోటలోని పాప చిన్న పాప కాబట్టి అంత దూరం నడిచి వెళ్ళలేదు కాబట్టి ఇంకా పామాయిల తోటలోనే ఏదో ఒక ఆనవాళ్ళు ఉంటుంది చూడండి. అంటే దానికి అనుగుణంగా మీరు ఏం చేశారు? తోటనంతా కూడా మీరు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్. నేనైతే 2017 నుంచి ఇందులోనే వర్క్ చేస్తున్నానండి. అయితే ఈ తోటలోని వీళ్ళు వచ్చేసి గణేష్ వాళ్ళ ఫాదర్ ఒక నుంచి ఇందులో ఉంటున్నారు. వాళ్ళు వచ్చేసి సుమారుగా ఒక 20 సంవత్సరాలు బట్టిన కూడా ఇదే తోటలో వీళ్ళు ఉంటున్నారండి. అయితే పోయిన నెల 6వ తారీఖునే జరిగింది ఇన్సిడెంట్. ఆ రోజు ఉన్న పరిస్థితి మీరు అందరూ చూశారు ఎలా ఉందా గడ్డి అని. ఏంటంటే మనమే పెద్దవాళ్ళం వెళ్ళపోయే వాళ్ళం గడ్డిలోంచి, అంత ఇదిగా ఉండేది. అయితే ఇంకా ఇందులో ఉంది అని చెప్పేసి కొంతమంది ఎక్కడ ఉండి ఉంటుందని చెప్పేసి కొంతమంది ఇవన్నీ అంటుంటే ఈ తోటగా రెడ్డి గారు కూడా ఏం చేశారంటే నల్గొండ నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి నల్గొండ నుండి కొత్తగా అక్కడైతే మిషన్ బాగుందంటే వెళ్ళి ఆయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి చూసి మిషన్ తెప్పించి ఈరోజు ఈ రకంగా చేసి అందించారు. అదండి. అంటే ఆయన వంతు ఆయన కూడా చేశారు. తర్వాత కొంతమంది ఏంటంటే ఆయన రావాలి, ఆయన మాట్లాడాలి అది ఇది అంటున్నారు. అంటే ఆయన పని ఆయన చేస్తున్నారు కదండి. వాళ్ళు మనకి సహకరిస్తున్నారు.
డిపార్ట్మెంట్ అందరూ అన్ని రకాల సహకరిస్తున్నారు. ఓకే. అదండి ఆయన ఎప్పుడో వస్తుంటారు. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? స్టార్టింగ్ 2010 నుంచి కూడా ఇందులో చేస్తున్నారు. అంటే ఈ కేవలం పాప కోసమే క్లీన్ చేశారు దానికి వచ్చి జనరల్గా ఎప్పుడు జరుగుతుంటే క్లీనింగ్? యాక్చువల్ ఏంటంటే ఈ టైంలో క్లీనింగ్ అవసరం లేదండి దీనికి ఏంటంటే దుక్కి వేయకూడదు, ఓన్లీ గట్టి గట్టిగా చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు కేవలం ఈ పాప మిస్ అయిన విషయం వల్లే ఆ మిషన్ తెప్పించారు, ప్రత్యేకంగానే తెప్పించి ఇది క్లీన్ చేయడం జరిగిందండి. అది ఎక్కడ ఉంటారండి మీ యజమాని? ఈ రైతు ఎక్కడ ఉంటారు? దీనికి సంబంధించిన యజమాని అనబర్తిలో ఉంటారండి. ఏం పేరండి? ఆయన పేరు సబ్బెల్ నారాయణ రెడ్డి గారండి. సబ్బెల్ నారాయణ రెడ్డి గారు. ఓకే. ఆయన పెద్దగా అంటే ఎక్కువ రారండి, ఎప్పుడో వీక్లీ వన్స్ లేదంటే వస్తుంటారు, చూసి వెళ్ళిపోతుంటారు అంతే. ఇంకరండి మా వాళ్ళు సక్క పెట్టుకుంటారండి. ఓకే. ఆయన ఎప్పటికి వచ్చారండి మీరు? ఈ పాప అదృశ్యమైన ముందు ఎన్ని రోజుల క్రితం ముందు వచ్చారు? పాపం మిస్ అయినా మరుసట వచ్చారండి. ఆయన వచ్చి ఇక్కడ వచ్చి వాళ్ళని పలకరించారు, ఎలా జరిగింది ఏంటంటే అన్నీ అడిగారు. సరే మీరేం కంగారు పడకండి, మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళకి కూడా ధైర్యం చెప్పారు. అదే మీరే దేనికి ఇబ్బంది ఏం పడద్దు, నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చారండి. అది మరొకటి అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది పోలీసులు వచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ప్రత్యేకంగా వాళ్ళకి భోజనాల నిమిత్తం కూడా ఇక్కడ యజమాని కూడా పెట్టుకున్నారని కూడా విన్నాను. నిజమేనండి అది? మొత్తం ఇక్కడ టీంలు ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ప్లస్ ఏఎన్ఎస్ టీము అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ వచ్చేసి లోకల్ టీమ్స్ కొంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా మా యజమాని గారే మొత్తం ఫుడ్ మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఆయనే సమకూర్చారండి. ఎన్ని రోజులు చేశారండి? మొత్తం 30 రోజులుగా వెతికారు. ఎన్ని రోజుల పాటు చేశారు? ఎంత వచ్చేవే ఉండే అవకాశం ఉంది? సుమారుగా 10 లక్షల వరకు అయ్యి ఉంటుందండి. అంటే ఈ మిషనరీ ఇది, తర్వాత ఈ వర్కర్స్, 2 రోజులు ప్రత్యేకంగానే మళ్ళీ మా సొంతంగా కూలీలు పెట్టి ఇదంతా మళ్ళీ వెతికించామండి. మా సొంత డబ్బులతోటే, అంటే మరి మా యజమాని మా వంటగారి డబ్బులతోటే మళ్ళీ మొత్తం అంతా ఎతకండి అని చెప్పేసి 2 రోజులు మొత్తం వాళ్ళని పెట్టించి మళ్ళీ ఎతికించడం జరిగిందండి. అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం? 40 అన్నారు. 40 ఎకరాలు దాటుదండి. 40 ఎకరాలు కూడా క్లీన్ చేశారు? మొత్తం టోటల్ క్లీన్ చేస్తామండి. ఎక్కడ వదలలేదండి, ఒక్క చెట్టు కూడా వదలకుండా మొత్తం అంతా క్లీన్ చేస్తామండి. ఎన్ని రోజులు పట్టిందండి క్లీన్ చేయడానికి? మొత్తం సుమారుగా వారం పట్టిందండి. వారం పట్టిందండి. అయినా సరే ఎటువంటి క్లూ దొరకలేదు? లేదండి అసలు. ఏంటనుకుంటున్నారంటే 4 రోజులుగా గడిచిపోయింది, మీరు తిరుగుతున్న, మీరు కూడా ఇక్కడ ఉంటున్నారు ప్రత్యక్షంగా. ఒక టీం యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పనిచేస్తుంది. 4 రోజులు దాటినా కూడా ఇంకా పనిచేస్తున్నాం అంటున్నారు. అంటే ఏదో కేసులో 2-3 రోజుల తర్వాత వదిలేస్తుంటారు కేసుని, కానీ ఇంకా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తం పక్కన పని చేయడం లేదు కాబట్టి పాప దొరకలేదని కొంతమంది అంటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఏమనుకోలేదు? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మేము అనుకోవడం ఏంటంటే 2-3 రోజుల్లో దొరికేస్తుందని చెప్పి అనుకున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే నెల అయిపోయింది, కానీ ఇప్పటికీ పాప ఆచూకీ దొరకలేదంటే బాధగానే ఉంది విషయం. ఏంటంటే చిన్న పాప మాట్లాడని పసిపాపని, తల్లిని పిల్లని వేరు చేశారు, కానీ అది నిజంగా బాధాకరంగానే ఉంటుంది. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా దొరకలేదంటే అది యాక్చువల్ ఏంటంటే మా తోటలకి సెకండ్ పర్సన్ వాళ్ళు ఎవరో రారండి. ఎందుకంటే మాకు చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, ఎవరో రావడానికి కూడా అవకాశం ఉండదు, ఎవరిని రానివ్వండి. అంటే రానివ్వడం అంటే ఏముండదు, రావడానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించరండి. అంటే ఏముండదు కదండి లోపల. అదండి పామాల తోటలు ఏముంటుందండి. అదండి అంటే ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ కూడా కొంతమంది ఏదో వేటగాళ్ళు కరెంట్లు పెడుతుంటారు ఇలాంటివి అంటారు. అప్పుడు గతంలో ఏమన్నా జరిగాయా ఇటు సైడ్? ఏమన్నా అసలు ఫెన్సింగ్కి కరెంట్ పెట్టడానికి అనేది అసలు ఆస్కారం లేదండి. అసలు ఏంటంటే ఒకటానికి కూడా లింక్ అయి ఉంటుంది, దాని మీద అవ్వదండి అది. అది తప్పండి, అది అపోహ. అది ఎవరు ఏదో చెప్తారు కానీ అసలు ఫెన్సింగ్ పెడితే కనుక అసలు మా వాళ్ళు అసలు ఒప్పుకోరు. అయినా పెట్టినా కూడా ఆస్కారం లేదు, అసలు లేదండి. 2010 అంటున్నారు, 2010 అంటే ఇప్పుడు 26 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు అసలు ఇప్పుడు లేదండి అటువంటి. అసలు పెట్టినా అసలు వీళ్ళు అసలు క్షమించరండి అసలు. అంటే కామెంట్స్ అంటే ఒక మామూలుగా రకరకాల కామెంట్స్. మీ యజమాని ఏం పేరు అన్నారు? ఏం పేరు? నారాయణ రెడ్డి గారు. సబ్బెల్ నారాయణ రెడ్డి గారిపై కూడా అనేక కామెంట్స్ కూడా చేస్తున్నారు. యజమాని ప్రశ్నించవచ్చు కదా, ఆయన రాలేదు కదా మీరు అన్నట్టు. వాళ్ళు తెలియదు కదా సార్, వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టుకుని కామెంట్ అంటే చేస్తారు తప్ప ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అయితే తెలియదు. అదండి డే నైట్ చెక్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. నైట్ 1 or 2 కూడా స్టార్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అది ఒక రోజు బోరున వర్షంలో కూడా కూమింగ్ ఆపలేదు ఎక్కడన్నా. అదండి యజమాని గారు జరిగిన మా 2వ రోజే వచ్చి పలకరించి వాళ్ళని పరామర్శించారు. మీరు ధైర్యంగా ఉండండి, ఏమైపోదో ఎక్కడో ఉంటుందని చెప్పేసి ధైర్యం చెప్పారు. మీకు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి కూడా భరోసా ఇచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా క్లీనింగ్ చేయడం జరిగిందండి. అది డిపార్ట్మెంట్కి సాయం చేయాలి కదా, వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి చేశారు. అంటే ఇంత ఘటన జరిగిన కూడా వాళ్ళని ఇంకా అక్కడే ఆశ్రమించి ఇక్కడ ఉన్నారంటే మరి ఆయన మంచితనానికి కూడా మెచ్చుకోవాలనుకోవచ్చు. అంతే కదండి, ఒక యజమాని దగ్గర 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారంటే ఆయన భరోసా ఇవ్వడం వల్ల కదా జరిగేది. అదండి. ఓకే.
మీరు కూడా చాలా ఇక్కడ ఉంటే ఏమైందని కూడా ప్రతి ఆ కుటుంబ సభ్యులకు తోడు కూడా ఉంటున్నారు ఆ విషయంలో కూడా మీకు కూడా యాక్సెప్ట్ చెప్పాలి. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ సభ్యుల నారాయణ రెడ్డి ఈ 40 ఎకరాల సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి పామాయిల తోట ఏదో 40 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల తోటని ఆయన పాప ఇదే ప్రాంతంలోకి వెళ్ళి అదృశ్యమైన నేపథ్యంలో 2.5 సంవత్సరాల పాప పామాయిల తోట దాటి ఉండదని అనేక రకాల మంది అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఇంకా ఏదన్నా పాప క్లూ దొరకపోతుందా ఏదో ఒక ఆశతో ఈ పామాయిల తోటను ఆ సభ్యులు నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా మరొక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన యంత్రాన్ని ట్రాక్టర్ చూసాం. ట్రాక్టర్ కింద ఒక యంత్రం ఒక పంక లాంటిది కింద తిరుగుతూ ఈ గడ్డిని అంటే వాస్తవానికి ఈ పామాయిల తోటలో ఈ సైజులో గడ్డిని మొత్తం పూర్తి స్థాయిలో తొలగించరు. కానీ ఇప్పుడు పాప కోసమే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆయన రైతు ఎవరైతే ఉన్నారో సభ్యులు నారాయణ అనపర్తిలో ఉంటారో ఆయన ఈ యొక్క పామాయిల తోటలో ఉన్నటువంటి ఈ గడ్డిని క్లీన్ చేయడమే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి పాప కోసం పనిచేసేందుకు వచ్చిన ప్రతి అధికార యంత్రాంగాన్ని కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు మొదలుకొని భోజనం వరకు కూడా పెట్టి వాళ్ళ పాపకి ఏదైతే చిన్నారి మిస్ అయినటువంటి రోజు నుంచి కూడా ఆయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అండగా ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ధైర్యాన్ని కూడా చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఖర్చు కూడా తానే పెట్టుకున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. గణేష్ ఆయన గుమస్తా ఎవరైతే ఉన్నారో గణేష్ మాటల్లో కూడా మనం విన్నాం. ప్రత్యేకంగా ఆయన రైతు ఎవరో కూడా ఈ విధంగా చేరు ఎప్పుడు కూడా నేను 2010 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను, ఆయన దగ్గర పనిచేస్తున్నాను. కానీ ఆయన ప్రత్యేకంగా ఈ పాప పామాయిల తోటలోనే మిస్ అయిపోయింది. ఒకసారి పామాయిల తోట పదే ఒకసారి వెతికితే బాగుండేమని ప్రతి ఒక్కరు అన్న నేపథ్యంలో 40 ఎకరాల విస్తీర్ణంలో వారం రోజుల పాటు శ్రమించి ఒక ప్రత్యేకమైన ట్రాక్టర్ యంత్రాన్ని తీసుకుని వచ్చి వేరే ప్రాంతాల నుంచి ఈ పామాయిల తోటలో ఉన్నటువంటి గడ్డిని తొలగించే ప్రక్రియ కూడా చివరికి కూడా చేశారు. అయినా సరే 30 రోజులు దాటినా పాప ఆచూకీ లభించలేదు. పామాయిల తోటలో కూడా ఇటువంటి మానవాళ్ళు కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలోనే అనేక రకాల కామెంట్ చేస్తున్న వారికి కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు. ఆయన మంచి మనసుతో ఈ విధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాప అదృశ్యమైన అప్పటి నుంచి కూడా రైతు ఎవరైతున్నారో నారాయణ రెడ్డి గారు ఈ విధంగా పనిచేస్తున్నారు. కానీ ఆ విధంగా అనేక మంది కామెంట్ చేయడం కూడా సరైనది కాదు. ఆయన ఎంతో మంచి మనసును కూడా మనం మెచ్చుకోవాలంటూ కూడా గణేష్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం వాసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతును పామాయిల తోట యజమాని కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పారు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV సిహెచ్ అగ్రహారం పామాయిల తోటల నుంచి.